ముందుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కొద్దిగా వేయించుకొని విడిగా తీసి ఉంచుకోవాలి. నూనెలో శుభ్రంగా కడిగిన గోంగూరను వేసుకొని బాగా వేయించుకోవాలి. గోంగూర బాగా వేగింది. మిక్సీ జార్లోకి జీలకర్ర తీసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా ధనియాలు తీసుకోవాలి. వేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక చింతపండు తీసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, చింతపండు కొద్దిగా సరిపోతుంది. అన్నీ కలిపి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. బాగా వేయించుకున్న గోంగూరను మళ్ళీ ఈ మిశ్రమంలో వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఉప్పు సరి చూసుకోవాలి. కూర పచ్చడి సిద్ధం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.